అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కలెక్టివ్ రీడింగ్ అనమాట. ఈ రీడింగ్‌లో మనము నెక్స్ట్ వీక్ వచ్చే వీక్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు? ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి? ఇంకా ఏదైనా ఆబ్స్టికల్స్ ఉంటే ఏంటది? వాట్ యూ నీడ్ టు లెట్ గో? ఇవంతా మనము ఈ కలెక్టివ్ రీడింగ్‌లో చూస్తామనమాట. ఓకే. సో, ఎనర్జీ చెక్ ఇన్ లాగా ఎలా నడుస్తుంది? ఏం నడుస్తుంది ఇప్పుడు టైంలో అన్నట్లు మనము చూస్తున్నామనమాట. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ నేను వెడ్నెస్‌డే ఆర్ థర్స్‌డే నుంచి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను దాని యొక్క డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చదువుకొని నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకే. చూద్దాం మరి ఎలాంటి బ్లెస్సింగ్స్ రాబోతున్నాయి? వాట్ యూ నీడ్ టు లెట్ గో అన్నీ చూద్దాం ఈ రీడింగ్‌లో. యూనివర్స్ గివ్ మీ రీడింగ్ ఫర్ ద కలెక్టివ్. ఓకే. 3 ఆఫ్ వాండ్స్. 2 ఆఫ్ వాండ్స్. 2 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్ 2 కలిపొచ్చాయి. గివ్ మీ 2 మోర్. 7 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. ఇవి కొత్త కార్డ్స్ అనమాట. పిక్చర్స్ అన్నీ చెక్ చేస్తున్నాను. కోజీ విచ్ అని చెప్పేసి. సో, లాస్ట్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వాండ్స్. నేను వేరే టారో నుంచి కూడా చూస్తాను కొన్ని మెసేజెస్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ దీంట్లో ఏముందంటే 7 ఆఫ్ వాండ్స్. ఓకే. 7 ఆఫ్ వాండ్స్. ఫస్ట్ దీని గురించి మాట్లాడదాము. 7 ఆఫ్ వాండ్స్ విచెస్ షుడ్ హోల్డ్ వన్ అనదర్ విచెస్ షుడ్ హోల్డ్ అదర్ విచెస్ అకౌంటబుల్. ఓకే. నేను కార్డ్ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. కొత్తగా వచ్చింది కదా డెక్. సో, నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఏంటి అంతా అని చెప్పేసి. అలానే తెలుస్తుంది మనకి. టారో రీడింగ్ మనము అలానే చేస్తాం అనమాట. మోస్ట్‌లీ ఫస్ట్ మీరు ఒక డెక్ తీసుకొని ఏం నడుస్తుంది కార్డ్‌లో అంతా చూసిన తర్వాత జనరల్ ప్రిడిక్షన్ అనేది చేయొచ్చనమాట. ఓకే. సో, ఇక్కడ ఒకటి మాత్రం క్లియర్‌గా అనిపిస్తుంది. 7 ఆఫ్ వాండ్స్. 7 ఆఫ్ వాండ్స్ అంటే ఈవెన్ లైక్ మెయింటైనింగ్ హై గ్రౌండ్ అనమాట. మెయింటైనింగ్ హై గ్రౌండ్ అంటే మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడము. అన్ని బాధలు, అన్ని సిట్యుయేషన్స్ ఒకేసారి మన మీద వస్తున్నప్పుడు మనము దేన్ని లైక్ వి హావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్ రైట్. మెయింటైన్ హై గ్రౌండ్. మనం ఎదుర్కోవడం అనమాట. సంథింగ్ ఏదో అలా జరుగుతుంది ఇక్కడ. సంథింగ్ ఏదో మీరు ఎదుర్కోవాల్సి వస్తున్నట్లుంది ఇప్పుడు చూస్తుంటే. సో, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ వచ్చేసి మీకోసం ఏంటంటే విత్ 7 ఆఫ్ వాండ్స్ ట్రై ఇట్ లైక్ గొడవలు పడడం కంటే ఎవరైనా ఏమైనా అంటున్నా, ఏదైనా సిట్యుయేషన్స్ మీ మీద హెవీగా వస్తున్నా ట్రై టు విత్‌స్టాండ్ ఇట్. ఓకే. ట్రై టు మెయింటైన్ యువర్ హై గ్రౌండ్. ఈ టైంలో మీరు మిమ్మల్ని మీరు తప్ప ఎవరిని నమ్ముకోవడానికి ట్రై చేయకండి. ఎవరో మీరు అనుకున్న వాళ్ళు కూడా మీకొచ్చి అపోజ్ చేసే టైం అనమాట. మీ ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు, ఫ్యామిలీ అయ్యుండొచ్చు. మీరేదో ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోకపోను మీ మీదకి ఇంకా ఎక్కువ లైక్ రైజ్ అవ్వడము, కోప్పడ్డము, ఏం చేస్తున్నావు అని క్వెషన్స్ అడగడము ఇలాంటిదంతా ఉండబోతుందనమాట. సో, అనుకున్న వాళ్ళే మీ మీద లైక్ కొంచెం కోప్పడే ఛాన్సెస్ ఇక్కడ ఉందని చూపిస్తుంది. అదొక్కటే కాదు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే 7 ఆఫ్ వాండ్స్ ఆహ్, ఇన్ని ఒకేసారి వస్తున్నప్పుడు చూడండి మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి. ఎగ్జామ్స్, హోంవర్క్స్ చేయాలి. స్పోర్ట్స్ డేకి స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలి. అదొకటే కాదు ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తుంటే దానికంటూ ప్రాక్టీస్ చేయాలి. స్పీచెస్‌కని చెప్పేసి, డాన్స్ ప్రోగ్రామ్ అని అన్నీ ఒకేసారి వస్తున్నాయి కదా! సో, ఆల్ టుగెదర్ కమింగ్ వన్స్. అలాంటప్పుడు ఏంటి మనం డిసిప్లిన్‌గా ఒక టైమ్ టేబుల్ మెయింటైన్ చేసుకొని ఆర్గనైజ్డ్‌గా ఉండి వన్ థింగ్ అట్ ఎ టైమ్ ఒక సిట్యుయేషన్‌ని ఒకేసారి డీల్ చేసి చేస్తే బెస్ట్ అనమాట. సో, అదొక సిట్యుయేషన్ ఇక్కడ. ఓకే. సో, మీ మీద ఎవరైనా కొంచెం ఇక్కడ నాకి 7 ఆఫ్ వాండ్స్‌తో అందరు మీ మీద అనే ఛాన్సెస్ ఉంది. కొంచెం మీరు దాని గురించి ఓపికతో ఫస్ట్ ఒకదాని తర్వాత ఒక సిట్యుయేషన్‌ని హీల్ చేయడానికి సార్ట్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. 8 ఆఫ్ వాండ్స్ కమ్యూనికేషన్ ఇదొచ్చేసి. ఓకే. మాట్లాడడం. లైట్ ఎ ఫైర్ అండర్‌నీత్ యువర్ కాల్డర్న్ అండ్ గో, గో, గో. ఓకే. సో, అంటే ఏదైనా ఏమైనా చేయాలనుకున్నా గూడా మీరు ఒక ఫార్వర్డ్ స్టెప్ అనుకున్న అక్కడే ఆగిపోకుండా వెంటనే డెసిషన్ తీసుకొని వెళ్ళండి దాని గురించి. ఫాస్ట్ మూవ్ అనమాట. తొందరగా ఆ డెసిషన్ సైడ్ మీరు స్టెప్ తీసుకోవడం లాంటిదనమాట. సో, అది నాకు తెలిసి దీని గురించే చెప్తుంది 7 ఆఫ్ వాండ్స్. ఓకే. చూద్దాం మనము. కొంచెం కొత్త కార్డ్స్ కాబట్టి నేను అనలైజ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాను. ఒక 2, 3 రీడింగ్స్ తర్వాత కార్డ్స్ అలవాటవుతుందనమాట. ఓకే. 3 ఆఫ్ వాండ్స్. 3 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ వాండ్స్ ఉంది ఇక్కడ. 3 ఆఫ్ వాండ్స్ ఫస్ట్ 2 ఆఫ్ వాండ్స్. యువర్ డెసిషన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ హియర్. నథింగ్ ఎల్స్. 7 ఆఫ్ వాండ్స్ అదే చెప్తుంది. 2 ఆఫ్ వాండ్స్, 3 ఆఫ్ వాండ్స్. వాండ్స్ అనేది చాలా ఉంది. వర్క్‌కి రిలేటెడ్, యాక్షన్‌కి రిలేటెడ్, కెరియర్,
మనీ రిలేటెడ్ చాలా లైక్ మీరు డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం అనుకుంటాను. సో, ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్‌తో ఏం చూస్తున్నానంటే యూజువల్లీ 2 ఆఫ్ వాండ్స్ వచ్చేసి ఎక్స్‌ప్లోరింగ్ అదర్ ఆపర్చునిటీస్ అన్నట్లు అనమాట. మీరు ఆల్రెడీ ఒక దాంట్లో సెటిల్ అయిపోయారు. ఇంకోటి ఏదైనా చేస్తే బావుంటుంది అన్నట్లు అనమాట. సో, 2 ఆఫ్ వాండ్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీకు యువర్ డెసిషన్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్ హియర్ నథింగ్ ఎల్స్. సో, మీరంటూ ఏదైనా ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారు. లెట్స్ సే ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇంకోటి. లైక్ సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్‌కమ్ అలాంటిదనమాట. సో, ఈ వీక్‌లో మీరు డెసిషన్ తీసుకునేది చూస్తున్నాను. ఏది చూజ్ చేసుకోవాలి? ఏది బెస్ట్ నాకి? ఇదే చూజ్ చేసుకొని ఇక్కడే ఆగిపోవాలా? లేకపోతే ఇంకొకటి ఏదైనా ఆపర్చునిటీ తీసుకుంటే బావుంటుందా అన్న ఆలోచన. కానీ ఇక్కడ 3 ఆఫ్ వాండ్స్ వెంటనే రావడం వల్ల నాకేమనిపిస్తుందంటే మీరు స్టెప్ అనేది తీసుకుంటున్నారు. ఓకే. ఫైన్. నాకంటూ ఒక స్టెబిలిటీ అయితే వచ్చేసిందిక్కడ. ఆహ్, ప్రస్తుతం మీరు ఒకవేళ ఒక బిజినెస్ చేసినారనుకోండి, ఏదైనా వర్క్ చేస్తున్నా గూడా మీరేంటంటే ఓకే. ఫైన్. ఇప్పుడైతే పాజిటివ్ ఔట్‌కమ్ ఉంది. చేస్తున్న సేల్స్‌లోను, బిజినెస్‌లోను మంచి ఔట్‌కమ్ వస్తుంది. మంచి ప్రాఫిట్స్ వస్తుంది. సో, దీన్నిక్కడ లైక్ దీన్నొకటి స్టేబుల్ లాగా పెట్టేసి, స్టేబుల్ గ్రౌండ్ లాగా నెక్స్ట్ ఇంకొక స్టెప్ తీసుకుందాము అన్నట్లు కూడా చూస్తున్నారనమాట. సో, అక్కడ మీరు డెసిషన్ తీసుకుంటున్నారిక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. ఆపర్చునిటీస్ ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఏదన్నా లైక్ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేద్దామా క్రియేటివ్‌గా అన్న దాంట్లో ఉన్నారనమాట. సో, 3 ఆఫ్ వాండ్స్ వచ్చేసి అదే. పుట్ యువర్ సెల్ఫ్ ఔట్ దేర్ అండ్ యూ విల్ రివార్డ్ వన్ వే ఆర్ అనదర్. అంటే మీరింకా నిర్ణయించుకున్నారు. ఇప్పుడు చూడండి నేను చెప్తాను. మీకు ఆల్రెడీ జాబ్ ఉంది. మీరు డైలీ 1, 2 అవర్స్ తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఛానెల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ హెసిటెంట్ అనమాట. చేయాలా? వద్దా? చేయాలా? వద్దా? స్టెప్ తీసుకోవాలా? వద్దా? భయం. నేనంత టైం ఇవ్వగలుగుతానా? ఒకవేళ టైం ఇచ్చినా కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తానా? ఇవన్నీ డౌట్స్ అనమాట. సో, ఇక్కడ యూనివర్స్ వచ్చేసి మీకేం చెప్తుందంటే పుట్ యువర్ సెల్ఫ్ ఔట్ దేర్ యూ విల్ రివార్డెడ్ వన్ ఆర్ అనదర్ వే. మీరేదైనా మనసులో అనుకుంటున్నారు. ఒక స్టెప్ తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఇక్కడ వర్క్ రిలేటెడ్ చెప్తున్నాను. అలాంటిది ఏదైనా ఉంది మీ లైఫ్‌లో. మీరు స్టెప్ తీసుకోవాలంటే వెంటనే తీసుకోండి. మీకంటూ దాని గురించి మంచి రివార్డ్ వస్తుంది. మీరు చిన్నది మీరు ఎంత ఎలాంటి లైక్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందంటే మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎనర్జీ అంతే మీకొస్తుంది అన్నట్లనమాట. మీరు ఏ పని చేస్తారో దానికి రివార్డ్ అనేది రాబోతుంది అననమాట. ఓకే. సో, ఫైనల్లీ నేనిక్కడ ఏం చెప్పొచ్చంటే మీకు సంథింగ్ ఏదో మీరు దాని వల్లనే ఈ గొడవ గూడా అయ్యుండొచ్చు. 2 ఆఫ్ వాండ్స్ వచ్చేసి డెసిషన్ టైమ్ అనమాట ఇప్పుడు. ఏదో చూజ్ చేద్దాం అనుకుంటుండొచ్చు. లేకపోతే లైక్ ఆల్రెడీ జాబ్ దాని నుంచి వేరే ఇంకా ఎక్కువ క్రియేటివ్ దానిలోకి మూవ్ అవ్వాలని గూడా అనుకుంటూ ఉండొచ్చనమాట. దానివల్ల ఇక్కడ చాలామంది ఒకేసారి ఎక్కువ వర్క్స్ చేయడము, మాటలు చెప్తూ ఉండడము, ఇంతకు ముందే గదా! ఇప్పుడు స్టార్ట్ చేసావు ఈ వర్క్. మళ్ళీ ఎందుకు కొత్తగా చేంజ్ చేయడం, ఇంట్లో వాళ్ళు అనడం. సో, సంథింగ్ అండ్ ఆల్ ఇట్ ఈస్ కమింగ్ అనమాట. సో, యూ హావ్ టు ప్రొటెక్ట్. అందరితో ఎలా డీల్ చేయాలో మీరు అర్థం చేసుకోవాలనమాట ఇక్కడ. ఓకే. ఓకే. ఇక్కడ 7 ఆఫ్ స్వోర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ చాలా వాండ్స్ ఎనర్జీ. 4 వాండ్స్ యాక్చువల్లీ. తీసిన 5 కార్డ్స్. 4 కార్డ్స్‌లో 3 వాండ్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా వాండే ఉంది. సో, డెఫినెట్‌లీ నేనిక్కడ ఫస్ట్ నైట్ ఆఫ్ వాండ్స్ నేనింక చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ మెసేజ్ రిపీట్ అవుతుంది. ఏదో న్యూ ఆపర్చునిటీ వర్క్‌కి సంబంధించి రాబోతుంది మీకు. డెఫినెట్‌లీ ఒక ఆప్షన్ అనమాట. దానివల్ల మీరేంటంటే ఆహ్, ఇక్కడ చూడండి లైట్ అన్నట్లు లైట్ ఈ కార్డ్స్‌లో ఒక్కొక్క కార్డ్‌లో ఒక్కొక్క డిఫరెంట్‌గా చూపిస్తుంది. ఈ కార్డ్స్‌లో నేను అబ్జర్వ్ చేసిందంటే వాండ్స్ వచ్చేసి క్యాండిల్స్‌తో రిప్రజెంట్ చేస్తున్నారు. క్యాండిల్ లైట్ అనమాట. ఫ్లో లైక్ ఫైర్ గదా! సో, ఫైర్ ఎనర్జీ అన్నట్టు చూపిస్తుందనమాట. సో, మీరేంటంటే ఒక ప్యాషనేటెడ్‌తో ఈ వర్క్ గురించి మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుందని చెప్పేసి. సమ్‌టైమ్స్ యూ హావ్ టు బి విల్లింగ్ టు బెండ్ ద రూల్స్ ఎ లిటిల్. ఇక్కడ ఈమె చూడండి చాలా సాడ్‌గా క్యాండిల్ సెట్ చూస్తూ ఉంది. నాకిక్కడ ఎందుకో మళ్ళీ సేమ్ మెసేజ్ వస్తుంది. 3 ఆఫ్ వాండ్స్ దగ్గర కూడా ఆగిపోయింది. 2 ఆఫ్ వాండ్స్ దగ్గర బండి అన్ని చోట్ల ఆగిపోయింది ఇక్కడ చెప్పాలంటే. ఒక డౌట్‌లో వేరే వాళ్ళేమన్నా అనుకుంటారా? సొసైటీలో గానివ్వండి, ఇంట్లో కానివ్వండి, మీరు చేస్తున్న స్టెప్ కరెక్టా లేదా అన్న ఒక టైప్ ఆఫ్ మెంటల్ డౌట్‌లో ఉన్నారిక్కడ. నైట్ ఆఫ్ వాండ్స్ కూడా అంతే. నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా! కార్డ్స్‌లో. నైట్ ఆఫ్ వాండ్స్ ఏందంటే ఆప్షన్ ఒక ఫైరీ మూవ్‌మెంట్ వచ్చిన వెంటనే తీసుకొని స్టార్ట్ అయిపోవడము. కొంచెం సేపు తర్వాత వెళ్ళి మరి ఇది తీసుకున్న స్టెప్ కరెక్టా కాదా అన్న డౌట్ అనమాట. సో, చాలా వరకు సెల్ఫ్ డౌట్ చూస్తున్నాను. మీకు ఎక్స్‌ప్లోర్ చేయాలనుంది. ఆల్రెడీ ఒకటుంది మీ లైఫ్‌లో. ఒక ఆపర్చునిటీ ఉంది. ఇంకొకటి తీసుకోవడానికి కొంచెం భయం ఉందనమాట. ఓకే. కాబట్టి ఇక్కడ యూనివర్స్ వచ్చేసి జస్ట్ గో అహెడ్. మూవ్. ఆగకుండా వెళ్తూనే ఉండాలి అని ఒక మెసేజ్ వస్తుందనమాట. ఇంకా 7 ఆఫ్ స్వోర్డ్స్. ఆర్ యువర్ యాక్షన్స్ రియల్లీ యాస్ సెల్ఫ్‌లెస్ యాస్ యూ థింక్? ఓకే. హ్మ్. ఇక్కడ ఈ అమ్మాయి స్పైడర్‌ని చంపడానికి చూస్తుందనమాట. ఓకే. విచెస్ కార్డ్స్ ఇవన్నీ విచెస్. ఇది
ఇక్కడ నన్నేం ఏం చెప్పొచ్చంటే, షీ ఈస్ ట్రైయింగ్ టు హార్మ్ ద స్పైడర్. రైట్? స్పైడర్‌ని హార్మ్ జేయడానికి చూస్తుంది. కానీ ఆ స్పైడర్ తనకి ఏం హార్మ్ చేయట్లేదు చెప్పాలంటే. రైట్? కానీ అన్నెసెసరీగా దాన్ని చంపాలనుకోవడం తప్పు గదా! సో, ఇక్కడ నాకీ ఎక్కడో ఈ మొత్తం కార్డ్స్ అన్నీ చూసిన తర్వాత సంథింగ్ ఏదో ఉంది మీ లైఫ్‌లో రైట్ నౌ. మీరు ఈదర్ మీ లవ్డ్ పర్సన్‌ని హర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీని, ఫ్రెండ్స్‌ని, మిమ్మల్ని మీరు ఈ స్టెప్‌లో. తీసుకోవాలనుంది. యెస్. మీరు తీసుకోవడం మంచి ఆపర్చునిటీ. మంచిదే ఇది. ఒక స్టెబిలిటీ వచ్చి మీరు ముందుకు వెళ్ళడం గుడ్ థింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు ఈ జర్నీ చేస్తున్నప్పుడు, మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఈ యాక్షన్స్ ఇది సెల్ఫ్‌లెస్ యాక్షనా? లేకపోతే మీరు దీని గురించి సెల్ఫిష్‌గా ఉన్నారా? అని చెప్పి ఆలోచించండి. ఓకే. అవతల వాళ్ళని హర్ట్ చేస్తున్నారా ఈ యాక్షన్స్ వల్ల అని చెప్పేసి. మీకేదైనా డిస్టర్బెన్స్ అనిపిచ్చింది. ఓకే. మీరు చేస్తున్న పని వల్ల అవతల వాళ్ళని, పేరెంట్స్‌ని ఇంకా మీ రిలేటివ్స్ ఐ డోంట్ సే థట్. పేరెంట్స్ మోస్ట్‌లీ పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్‌ని ఈ ప్రాసెస్‌లో హర్ట్ చేస్తుంటే మీరు మెల్లిగా వాళ్ళతో లైక్ ఇక్కడ అందరూ అరుస్తూ ఉన్నారు. నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుందది. ఓకే. హౌ కెన్ యూ డూ థిస్ అని. సో, మీరు ఎక్స్‌క్యూజ్ కాకుండా ఎలా అంటే రియల్‌గా ఏం నడుస్తుంది అసలు? ఎందుకు మీరు ఇది చూజ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే బెస్ట్. మీ అంతట మీరు ఓకే. లైక్ చూడండి అందరూ కలిసి ఆహ్, ఒక షోలో చూసాను నేను. అందరూ కలిసి ప్లాన్ అనుకుంటారు. మనం ఈ కాలేజ్ జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్ అంతా అని. కానీ ఒక అతనికి మంచి జాబ్ వేరే చోట వచ్చేసరికి వేరే కాలేజ్‌లో సీట్ వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోతారనమాట. సో, ఇతను ఇద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్లీ. ఈ అబ్బాయి ఎవరైతే ఇద్దరం కలిసి చేద్దామని ఎక్సైట్‌మెంట్‌తో ఉంటారు గదా! తను వచ్చేసి అబాండన్‌గా ఫీల్ అవుతారనమాట. లైక్ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారే ఇప్పుడు ఏంటి అని జెప్పేసి. సో, తన సెల్ఫిష్ యాక్ట్ కోసం వెళ్ళిపోయారు. తనకు మంచి ఆపర్చునిటీ వచ్చింది. కానీ అట్‌లీస్ట్ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి గదా! సో, ఈ కాలేజ్ బావుంది. ఇద్దరం కలిసి అక్కడ చేరుదామా ఏంటి అని చెప్పేసి. సో, నేనిక్కడ మీకు చెప్పేదేంటంటే డెఫినైట్‌లీ నేనిక్కడ మీరు చూడండి కార్డ్స్ అన్నీ చూడండి. ఏదో యూ ఆర్ లుకింగ్ అట్ సమ్ న్యూ ఆపర్చునిటీ సైడ్ ఎక్కడ చూస్తున్నారు. మొత్తం మీకు ఒక డైరెక్షన్ సైడ్ చూస్తున్నారు. మీకంటూ ఉంది. కానీ ఈ ప్రాసెస్‌లో ఎవరిని హర్ట్ చేయకుండా ఉండండి. డెసిషన్ తీసుకున్నా. ఒకవేళ మీరు ఒకరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోండి అన్నట్లు. అదొక్కటే కాదు ఇక్కడ మీలో ఎవరైనా రిలేషన్‌షిప్‌కి సంబంధించి వర్క్ రిలేటెడ్ కాకుండా ఒకవేళ రిలేషన్‌షిప్‌కి సంబంధించి ఇదనుకోండి. మీరెవరైనా లైక్ యూ వాంట్ టు మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మూవ్ ఆన్ అవ్వాలంటే ఏం చేయాలి? జస్ట్ అట్‌లీస్ట్ మీరెవరితోనో పర్సన్‌తో క్లింగ్ అయ్యి ఉన్నారనుకోండి. వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్పి సో, దిస్ ఈస్ నాట్ వర్కింగ్. వి విల్ టేక్ సమ్ బ్రేక్ అలా. ఓకే. అది గూడా ఒక మెసేజ్ వస్తుందనమాట. కొంతమందికి నాకిక్కడ ఏమనిపిస్తుందంటే క్యాజువల్ రిలేషన్‌షిప్‌లో ఏదైనా ఇంట్రెస్ట్ అలా ఉంటే జస్ట్ నేను మెసేజ్ బయట పెడుతున్నాను. అది అనిపిస్తుంది. ఎవరి మీదనో మీకు తెలిసి ఒక ప్యాషనేటెడ్ లైక్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉండిండొచ్చనమాట ఫైరీగా. ఓకే. కానీ మీరు ఆలోచిస్తున్నారు ఈ ప్రాసెస్‌లో వాళ్ళనేమైనా హర్ట్ చేస్తామా అని జెప్పేసి. జస్ట్ నేను బీయింగ్ అగైన్ టెల్లింగ్ మీరు ఒకవేళ అది జస్ట్ క్యాజువల్‌గా అనుకుంటున్నారు. లవ్ అదంతా లేకుండా కాదు అని అనుకుంటే డైరెక్ట్‌గా ఆ పర్సన్‌కి చెప్పండి. ఏంటి మీ ఇంటెన్షన్ అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోండి అని. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్ చూపిస్తుంది. నైట్ ఆఫ్ వాండ్స్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ సమ్‌వన్ లైక్ కమిట్మెంట్ కాదనమాట. జస్ట్ థింగ్స్ హౌ ఇట్ గోస్ చూద్దాం అన్న ఎనర్జీ అనమాట. సో, మీరు అలాంటి ప్రాసెస్‌లో ఉంటే ఈ పర్సన్‌ని హర్ట్ చేయడం మంచిది కాదు కదా! జస్ట్ యూ క్యాన్ గో అహెడ్ రైట్? సో, ఇంకో టారో తీసుకొని ఈ టారోలో నుంచి చెప్పనా? దీని నుంచి చూస్తాను. 2 మెసేజెస్ ఇంకేమున్నాయో. ఇక్కడ చూడండి అన్నీ మైనర్ ఆర్కానానే వచ్చాయి అండ్ వాండ్సే వచ్చాయి. వెరీ వెరీ ప్యాషనేటెడ్ మూవ్‌మెంట్ అని చెప్పొచ్చు. గివ్ మీ మోర్ మెసేజెస్ యూనివర్స్. టెన్ ఆఫ్ వాండ్స్ ఎంత వాండ్స్ ఎనర్జీ అబ్బా! రీడింగ్ మొత్తం వాండ్సే. వై మేక్ థింగ్స్ సో మచ్ మోర్ డిఫికల్ట్ థాన్ దే నీడ్ టు బీ. హ్మ్. మీకు ఈ కార్డ్ గురించి ఒకటి ఇంట్రెస్టింగ్ చూపిస్తాను. గివ్ మీ 2 మోర్. నైట్ ఆఫ్ స్వర్డ్స్. సారీ కింగ్ ఆఫ్ స్వర్డ్స్. We can all learn important things from one another. Okay. One more. Shop. ఏంటబ్బా ఇది షాప్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ లోకల్ విచెస్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ట్రూ సక్సెస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. ఇట్స్ అబౌట్ హ్యాపీనెస్ టూ. చాలా బాగున్నాయి కదా ఈ కార్డ్స్ మీద మెసేజెస్.
అండ్ స్మెల్ గూడా చాలా బావుంది. ఏదో పర్ఫ్యూమ్ యూజ్ చేసినట్టున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ట్రూ సక్సెస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. ఇట్స్ అబౌట్ హ్యాపీనెస్ టు. నేను ఇంకేం చెప్పాలి? మీరు నేనంతకు నేను ఏదో చెప్తున్నాను. మీకు లవ్ మెసేజెస్ కావాలనుకుంటే నేను లవ్ గురించి అన్నప్పుడు చెప్పాను గదా! ఆల్రెడీ లాస్ట్ టైమ్ ట్విన్ ఫ్లేమ్ రీడింగ్ చేసినప్పుడు. నేను స్పెసిఫిక్‌గా చేస్తాను ఇప్పటి నుంచి. సో, మీకంటూ ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఓకే. సో, చూడండి మొత్తం రీడింగ్ అంతా కెరియర్‌కి రిలేటెడ్, మనీ రిలేటెడే వచ్చిందన్నమాట. ఇదొక కెరియర్ రిలేటెడ్ రీడింగ్ లాగా అయింది చెప్పాలంటే. ఓకే. సో, యెస్. చాలామంది మీలో ఏదో ట్రై చేస్తున్నారు. అవతల గురించి, వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ సెల్ఫిష్ గురించి ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. ఐయామ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ ఔట్ దేర్. ఒకవేళ అలా ఉంటే కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ పెంటికల్స్. ట్రూ సక్సెస్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. ఇట్స్ అబౌట్ హ్యాపీనెస్ టూ. రైట్? కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎలా అంటే తినకన్నీ కావాలి. లగ్జరీ కావాలి, మనీ, ఇల్లు, ఇంకా ఆస్తులు, కార్స్ ఇంకా ఏమన్నా అనండి. ఓకే. చూడ్ ఎలా అంటే వీళ్ళకి మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక్క రూపాయి కూడా వదులుకోవడానికి ఇష్టపడరు. కానీ వీళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే, ఈ మనీ రిలేటెడ్‌లో పడి వీళ్ళ హ్యాపీనెస్‌ని మర్చిపోతారనమాట. సో, సంథింగ్ అలాంటిదేదో ఉంది. నేనొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా లైఫ్‌లోనే 2 డేస్ బ్యాక్ జరిగింది. అందుకే ఇంకొక రీజన్ నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను. ఈవినింగ్ నైట్ అంకులొచ్చి ల్యాండ్‌లార్డ్ అంకుల్ రెంట్ ఇంత పెంచంతే రూ. 1500 అనంట. అసలు సంబంధం లేకుండా లాస్ట్ 3 మంత్స్ బ్యాకే రెంట్ పెంచారు. వెంటనే మళ్ళీ 1500 అంట. ఏంటది నాకర్థం కాదు. అంత ఆశ ఎందుకు? నేను నేను మనకి 1500 అయ్యుండొచ్చు. కానీ ప్రతి ఒక్కరికి అది చాలా అమౌంట్ రైట్? సో, నేనేమంటున్నానంటే మీరు ఆహ్, ఏదో మీకు సక్సెస్ చేసుకునే దాని బదులు దాని యొక్క లైక్ ఇంటెన్షన్‌తో వేరే వాళ్ళని హర్ట్ చేయకూడదు. వేరే వాళ్ళ మీద లీచెస్‌లా ఉండకూడదు అనే మెసేజ్ వస్తుందన్నమాట ఇక్కడ. ఓకే. నో అఫెన్సివ్ బట్ జస్ట్ సేయింగ్. సో, యాహ్! మీరు మోస్ట్‌లీ ఇక్కడ ఫోకస్ వచ్చేసి ఓవరాల్ మొత్తం వీక్ డబ్బుల మీదనే ఉంది. పెంటకల్స్ మీదనే ఉంది. డబ్బులు సంపాదించాలి, డబ్బులు సంపాదించాలని. కానీ ఈ ప్రాసెస్‌లో మీరు ఫ్యామిలీని హర్ట్ చేస్తుండొచ్చు. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకుంటుండొచ్చు. ఓకే. సో, థింక్ అబౌట్ ఇట్ అదొకటి. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. వి కెన్ లెర్న్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ ఇంకోటి మెసేజ్ ఏమొస్తుందంటే మీలో యూనివర్స్ వచ్చేసి మీలో ఎవరైనా ఏదైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారు, ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారనుకోండి, ఇది జస్ట్ బుక్స్ నుంచో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ చదివో అదొకటే కాదు. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుందనమాట. సో, అప్రోచ్ పీపుల్. మీరు ఒకరి నుంచి ఒకరు నేర్చుకునే లైక్ అలా కూడా చేయొచ్చు అని చెప్పేసి ఈ మెసేజ్ చూపిస్తున్నాను. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ ఇంకోటి మెసేజ్ వచ్చేసి ట్రూత్. మీరు ఏదున్నా సరే ఈ వీక్‌లో బ్లఫింగ్ లైక్ 7 ఆఫ్ స్వోర్డ్స్‌లాగా ఉండడం కంటే, అబద్ధం చెప్పి షుగర్ కోటింగ్ చేసి ఒకరిని మెప్పించడం కంటే, బెస్ట్ బీ హానెస్ట్. రెడీ లైక్ టేక్ యాక్షన్ బై బీయింగ్ హానెస్ట్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది మీకు. చాలా క్లియర్ మెసేజ్ ఇక్కడ. ఓకే. వి కెన్ లెర్న్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫ్రమ్ వన్ అనదర్. అండ్ 10 ఆఫ్ వాండ్స్. వై మేక్ థింగ్స్ మచ్ మోర్ డిఫికల్ట్ థాన్ దే నీడ్ టు బి. నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సేమ్ వస్తుంది. కానీ ఈ కార్డ్‌లో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, అన్ని దగ్గర క్యాండిల్ లైట్ అవుతుంది. ఇది పుట్ ఔట్ అయింది. అంటే లైక్ ఏదో ఫైర్ అనేది ఆగిపోయింది. యాక్షన్ అనేది లేదు. బర్డెన్ అవుతుందనమాట ఇక్కడ. ఓకే. సో, ఒక ఓవరాల్ మెసేజ్ వచ్చేసి కొంతమంది ఇది మొత్తం వర్క్ రిలేటెడ్ అయిందండి. మొత్తం అంతా ఒక్క కప్ కూడా రాలేదు. అన్ని లైక్ ఈవెన్ పెంటికల్స్ వచ్చాయి, స్వోర్డ్స్ వచ్చాయి. అంతే కదా! వాండ్స్. కప్స్ నుంచి ఒక ఎమోషనల్ గురించి ఆలోచించట్లేదు. మోస్ట్‌లీ అందరి ఫోకస్ వచ్చేసి వర్క్ సంబంధించి ఏదో ఓల్డ్ జాబ్ వదిలిపెట్టేసి కొత్తగా ట్రై చేయాలనుకోవడము, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోవడము, కొత్త స్టెప్ తీసుకోవడము, ఉన్నదానికన్నా ఎక్కువ పెంచుకోవాలి. లైక్ మోర్ మనీ, మెటీరియల్ గెయిన్, ఇల్లు, ఫర్నిచర్ తీసుకోవాలని చెప్పేసి, కొత్తగా షిఫ్ట్ అవ్వాలని చెప్పేసి, ఓకే. చాలా ఎక్కువ మైండ్‌లో ఉన్నారని చెప్పొచ్చు. ఓకే. చాలా ఎక్కువ అలాంటిది నడుస్తుందనమాట ఈ వీక్. సో, ఇట్ ఈస్ గుడ్ ఓన్లీ. వన్ వే ఆర్ అదర్ వే మీకు కావాల్సినంతా వస్తుంది. కానీ నేను ఇంకొకటి చెప్పేది 7 ఆఫ్ వాండ్స్ ఇంక ఇదొక్కటి 7 ఆఫ్ స్వోర్డ్స్ ఇదొకటి కింగ్ ఆఫ్ పెంటికల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ డోంట్ హర్ట్ ద పర్సన్ ఇన్ ద ప్రాసెస్ అని చెప్పేసి. ఓకే. సో, మీకొచ్చిన మెసేజ్ చాలా పెద్దగా ఏం లేదు. జస్ట్ వర్క్‌కి రిలేటెడే వచ్చింది చాలా మందికి. అంతకు మించి లేదు. లవ్ గురించి మనము సెపరేట్‌గా చేద్దాము రీడింగ్స్. సో, మేజర్ ఫోకస్ ఈస్ వర్క్ అండ్ మనీ దిస్ వీక్. ఇంకా చూద్దాము. ఆర్టికల్స్ నుంచి చెక్ చేస్తాను ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్ గివ్ మీ మోర్ మెసేజెస్. కలెక్టివ్ హీలింగ్ కేయాస్. 7 ఆఫ్ వాండ్స్ ఎనర్జీ.
ఏదో ఒక చిన్న గొడవ వచ్చే ఛాన్స్ అయితే ఉంది డెఫినెట్‌లీ మీకు ఈ వీక్‌లో. సిట్యుయేషన్‌ని కొంచెం హ్యాండిల్ చేయడానికి ట్రై చేయండి. ఏదో గొడవ టైపు అక్కడ ఏదో చూసారా వర్ల్‌పూల్ ఐ మీన్ ఏంటిదబ్బా ఇది? ఏంటబ్బా ఇది మర్చిపోయాను నేను దీన్నేమంటారు? వర్ల్‌పూల్ అనుకున్నాను. కాదు అది వాటర్‌లో వస్తే వర్ల్‌పూల్ గదా! అయ్యయ్యో! మర్చిపోయాను నేను దీన్నేమంటారో. ఏంటో మొత్తం మీదకి ఒక గొడవ టైప్ అనేది రాబోతుంది. దాన్ని హీల్ చేయండి. హీల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చెయ్యండి. ప్యూరిటీ బీ ఆనెస్ట్ అని అర్థం. లైక్ ఓపెన్‌గా ఉండండి. ఏదున్నా సరే ఒకరిని హర్ట్ చేయకండి ప్రాసెస్‌లో. అది ఎప్పుడైనా కరెక్ట్. థ్రైవింగ్. థ్రైవింగ్ అంటే కావాలి, కావాలి, కావాలి అని అంటారు గదా! అలాంటి ఎనర్జీ అనమాట. సో, ఎందుకో తెలీదు మళ్ళీ నేను ఒకసారి పోయి ప్లానిటరీ దీన్ని కూడా చెక్ చేయాలి. ఎలా ఉందో యాక్షన్స్ అంతా. చాలా కొంచెం నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. వెరీ సెల్ఫిష్ ఎనర్జీ వస్తుంది మీకు చాలా మందికి ఈ వీక్‌లో. నా, 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 నాకి, నాకి అనుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువుందనమాట. సో, ఆఫ్‌కోర్స్ మనం సెల్ఫ్ కేర్ తీసుకోవడం వేరు, సెల్ఫిష్‌గా ఉండడం వేరు. మేబీ మీరు ఒకవేళ ఈ టారో రీడింగ్స్ వల్లనో లేకపోతే ఏదైనా నేర్చుకొని సెల్ఫ్ సెల్ఫ్ మీద కేర్ తీసుకోవాలనుకోని సెల్ఫిష్‌గా ఉండడం వేరు. మళ్ళీ నేను చెప్తున్నాను. రాంగ్‌గా తీసుకోకూడదు మెసేజ్. ఎప్పుడైనా సరే మనం కేర్ తీసుకున్నప్పుడు అవతల వాళ్ళని హర్ట్ చేయకూడదు. సో, మీరు కొంతమంది ఫస్ట్ హీలింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నన్ను ఇలా హర్ట్ చేశారు గదా! చూడు ఇప్పుడు నేను నీతో మాట్లాడను. ఎలా ఉంటుందో నీకు తెలుస్తుందన్న ఫీలింగ్‌తో హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, అలా ఏదైనా రాంగ్ ప్రాసెస్‌లో చేస్తుంటే అది రాంగ్ అని అర్థం చేసుకోండి. అవతల వాళ్ళకి హర్ట్ వాళ్ళు చేశారో కర్మ అనేది చూసుకుంటుంది. యూనివర్స్ విల్ టేక్ కేర్. బట్ యూ షుడ్ నాట్ డూ. మీరు అలా చేయడం వల్ల ఏంటంటే మీ మీ దాంట్లో నెగెటివ్‌నెస్‌ని పెంచుకుంటున్నారనమాట. సో, సంథింగ్ ఏదో ఉంది నాకు మళ్ళీ మళ్ళీ అనిపిస్తుంది 7 ఆఫ్ స్వోర్డ్స్ నుంచి ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్ నుంచి ట్రైయింగ్ టు గో ఇన్ అ ఇల్లీగల్ వే. లైక్ ఇల్లీగల్ వేగా వెళ్ళాలి. ఒకరికి డబ్బులిచ్చి వర్క్ తెప్పించుకోవాలి. లేకపోతే అవతల వాళ్ళు హర్ట్ అయినా పర్లేదులే నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. పేరెంట్స్‌కి మళ్ళనే చెప్పుకోవచ్చు. సంథింగ్ ఏదో ఇలాంటిది ఉంది. కొంచెం చూసి బిహేవ్ చేయండి. తీసుకోండి స్టెప్. ఓకే. సో, దట్స్ ఇట్. హ్మ్. ఇది మీ రీడింగ్. చిన్న రీడింగ్ ఈ వీక్ కోసం ఇది. నెక్స్ట్ ఈ వీక్‌లో మనము నెక్స్ట్ నాకు తెలిసి డే ఆఫ్టర్ టుమారో మీ పర్సన్ నుంచి మెసేజెస్ అది చెక్ చేద్దాము. ఓకే. ఇంకా ట్రై చేస్తాను. ఎనర్జీస్ ఎలా ఉందో అవంతా. నేను యాక్చువల్లీ నేను మొన్న సాటర్‌డే ఏమో అనుకున్నాననమాట. ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ చూసినప్పుడు. కన్‌ఫ్యూజ్ అయిపోయినాను డేస్. ఈరోజు చూస్తే ఈరోజు సండే. ఓకే. సో, యాహ్! సో, సాటర్‌డే నేను ఈ సాటర్‌డే వచ్చేసి ట్విన్ ఫ్లేమ్ సైన్స్ గురించి రీడింగ్ పోస్ట్ చేస్తాను. ఓకే. సో, ఎవ్రీ సాటర్‌డే ఇలాంటిదనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ట్విన్ ఫ్లేమ్స్ జర్నీ, ఇలాంటి రిలేషన్స్, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఎలా చేయాలి, లైక్ సంథింగ్ లైక్ దట్ అనమాట. విచ్ ఈస్ వెరీ, వెరీ స్పిరిచ్యువల్ కైండ్ ఆఫ్ థింగ్. మనకి ఇంప్రూవ్ చేసుకోవడానికి, మైండ్ కామ్ ఉండడానికి హెల్ప్ చేయడానికి. ఓకే. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయింది. నాకు తెలుసు మెసేజెస్ చాలా తక్కువున్నాయి. ఓన్లీ వర్క్ రిలేటెడ్ వచ్చాయి. ఎనీవే స్టిల్ మీకు నచ్చితే హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్